హాయ్ వాళ్ళిద్దరూ వెండి తెరపై ఓ వెలుగు వెలిగిన సూపర్ స్టార్లు. వాళ్ళు కనిపిస్తే చాలు ఈలలు కేకలతో థియేటర్లు దద్దరిల్లిపోతాయి. ఇప్పుడు వాళ్ళిద్దరూ ద్రవిడ రాజకీయాల్లో ప్రత్యర్థులుగా పోరాడుతున్నారు. మొన్నటి వరకు సినిమాల్లో ఒకరికొకరు బాక్సాఫీస్ వద్ద పోటీపడిన దళపతి విజయ్, ఉదయనిధి స్టాలిన్ ఇప్పుడు అసలైన సిసలైన పొలిటికల్ గేమ్ ఆడబోతున్నారు. ముఖ్యమంత్రిగా విజయ్, ప్రతిపక్ష నేతగా ఉదయనిధి స్టాలిన్ తమిళ రాజకీయాలను రక్తి కట్టించబోతున్నారు. ఇవాళ అసెంబ్లీ సాక్షిగా జరిగిన పరిణామాలను చూస్తుంటే రాజకీయం చాలా సీరియస్గానే ఉండబోతున్నట్లు కనిపిస్తోంది. అసెంబ్లీలో కొత్త సభ్యుల ప్రమాణ స్వీకారం సందర్భంగా చోటు చేసుకున్న దృశ్యాలు అందరినీ ఆశ్చర్యపరిచాయి. ఉదయనిధి స్టాలిన్ ప్రమాణ స్వీకారం చేయడానికి వచ్చినప్పుడు కనీస రాజకీయ మర్యాదలు కూడా పాటించలేదని అధికార పక్షం విమర్శిస్తుంది. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న విజయ్ను ఆయన కనీసం పలకరించలేదు. ఒక నమస్కారం కూడా పెట్టకుండా తన అసంతృప్తిని, కోపాన్ని పరోక్షంగా ప్రదర్శించారు. ఉదయనిధి ప్రమాణం చేస్తున్నంతసేపు ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్న విజయ్ ఆయన వైపే చూస్తున్నా ఉదయనిధి మాత్రం విజయ్ వైపు కన్నెత్తి కూడా చూడకపోవడం తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. నిన్నటి వరకు మేకప్ వేసుకుని కెమెరా ముందు యాక్ట్ చేసిన ఇద్దరు స్టార్లు ఇప్పుడు రియల్ లైఫ్లో సీరియస్ పొలిటికల్ రోల్స్ ప్లే చేస్తున్నారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఈ ఇద్దరి తలరాతలను మార్చేశాయి. దళపతి విజయ్ అఖండ మెజారిటీతో సీఎం పీఠం అధిరోహిస్తే ఘోర పరాజయంతో డీఎంకే ప్రతిపక్షానికి పరిమితమైంది. దీంతో ఉదయనిధి స్టాలిన్ ప్రధాన ప్రతిపక్ష నేతగా మిగిలిపోయారు. ఒకవేళ డీఎంకే గెలిచి ఉంటే ఎంకే స్టాలిన్ తన కొడుకు ఉదయనిధికి సీఎం పగ్గాలు అప్పగించేవారేమో అన్న చర్చ కూడా జరుగుతోంది. దళపతి విజయ్ తన పొలిటికల్ ఎంట్రీతోనే సంచలనం సృష్టించి ఏకంగా సీఎం కుర్చీని కైవసం చేసుకున్నారు. దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్న డీఎంకే లాంటి మహావృక్షాన్ని మట్టి కరిపించి విజయ్ సాధించిన విజయం సామాన్యమైనది కాదు. మరోవైపు రాజకీయ వారసత్వంతో ఉదయనిధి చిన్న వయసులోనే మంత్రిగా, పార్టీలో కీలక నేతగా ఎదిగారు. కానీ విజయ్ రాకతో డీఎంకే ఓటమి పాలు కావడం, తన ముఖ్యమంత్రి కళ నెరవేరకపోవడం ఉదయనిధిని తీవ్ర నిరాశకు గురి చేసినట్లు అసెంబ్లీ పరిణామాలను బట్టి అర్థమవుతోంది. రాబోయే రోజుల్లో తమిళనాడులో విజయ్ వర్సెస్ ఉదయనిధి రాజకీయం మరింత రసవత్తరంగా సాగనుంది. ఇద్దరు యువ నాయకులు కావడంతో అసెంబ్లీలో సవాళ్లు, ప్రతి సవాళ్లు తీవ్ర స్థాయిలో ఉండబోతున్నాయి. ముఖ్యమంత్రిగా విజయ్ తీసుకునే ప్రతి నిర్ణయాన్ని ఉదయనిధి అసెంబ్లీలోనూ బయట ఎండగట్టే ప్రయత్నం చేస్తారు. మరోవైపు విజయ్ కూడా డీఎంకే గత పాలనలోని తప్పులను, కుటుంబ రాజకీయాలను టార్గెట్ చేస్తూ తన మార్కు పాలన సాగించే అవకాశం ఉంది. ఇక వీరిద్దరి రాజకీయ వ్యూహాలు, సిద్ధాంతాల పరంగా చూసుకుంటే పూర్తి భిన్నమైన పరిస్థితులు కనిపిస్తాయి. ఉదయనిధి స్టాలిన్ దశాబ్దాల ద్రావిడ సిద్ధాంతాలకు, బలమైన డీఎంకే పార్టీ క్యాడర్కు ప్రతినిధిగా ఉంటే విజయ్ మాత్రం తనదైన సామాజిక న్యాయం, మార్పు కోరుకునే యువత బలాన్ని నమ్ముకున్నారు. అసెంబ్లీలో ఒకవైపు రాజకీయ అనుభవజ్ఞులైన డీఎంకే నేతలు ఉదయనిధి వైపు ఉంటే, మరోవైపు ప్రజల బలంతో వచ్చిన కొత్త టీంతో విజయ్ పాలన సాగించబోతున్నారు. విధానపరమైన నిర్ణయాల్లో, చట్టసభల్లో వీరిద్దరి మధ్య జరగబోయే సైద్ధాంతిక పోరు రాష్ట్రాభివృద్ధిపై ఎలాంటి ప్రభావం చూపుతుందన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తి రేపుతోంది. మరో ప్రధానమైన విషయం ఏంటంటే వీళ్ళిద్దరి మధ్య ఉన్న ఫ్యాన్ వార్ ఇప్పుడు పొలిటికల్ వార్గా మారిపోయింది. సినిమాల్లో ఉన్నప్పుడు విజయ్, ఉదయనిధి మూవీల కోసం అభిమానుల మధ్య సోషల్ మీడియాలో ఎంత రచ్చ జరిగేదో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆ సినీ అభిమానులే క్షేత్రస్థాయిలో రాజకీయ కార్యకర్తలుగా మారిపోయారు. గ్రామ, వీధి స్థాయిలో కూడా డీఎంకే కార్యకర్తలు వర్సెస్ విజయ్ పార్టీ కార్యకర్తలు అన్నట్టుగా వాతావరణం వేడెక్కింది. ముఖ్యమంత్రిగా విజయ్ పనితీరు, ప్రతిపక్ష నేతగా ఉదయనిధి పోరాటం రాబోయే 5 ఏళ్లలో తమిళనాడు రాజకీయ చరిత్రలో ఒక సరికొత్త యాక్షన్ బ్లాక్కు తెరలేపడం ఖాయంగా కనిపిస్తోంది.